ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నౌ ద ఇంట్రెస్టింగ్ టాపిక్. రాష్ట్ర ఎలక్షన్లు నడుస్తున్నాయి. గిరీష్ భాయ్, క్యాండిడేట్స్ ఎక్కడ పోతున్నారు, ఏం పోతున్నారు, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్? షేవెల్లా లోక్సభ కాన్స్టిట్యుయెన్సీని తీసుకున్నా, ఎందుకంటే ఇది అల్ట్రా ప్రో గ్రీన్. ఇప్పటిదాకా ఏ సర్వేలు వచ్చినా, ఏ సర్వేలు చెప్పినా, ఏ డేటా తీసుకొని మాట్లాడినా నేను ఆ డేటా తీసుకొని మాట్లాడుతున్నా, విశ్లేషకుల అనాలిసిస్కి తీసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ షేవెల్లాల జయకేతనం ఎవరు ఎగిరేస్తున్నారు అని అనేది నేను క్లియర్ కట్గా చూపించేసినాడు. గ్రీన్ కలర్లో ఉన్నదట మన స్క్రీన్ మీద. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ముంగట రంజిత్ రెడ్డి గారు నిలబడగలుగుతారా అన్న ప్రశ్నకు సూటి సమాధానం సూటి ప్రశ్నలు 2-3 వేస్తున్నా. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎస్ పార్టీ మారిండు, రంజిత్ రెడ్డి గారు ఈ మధ్య అదే క్యాంపెయిన్ చేస్తున్నాడు కదా, పార్టీ మారిండ్రు. కాకపోతే ఆయన బలం మీద నిలబడ్డాడు కానీ భారతీయ జనతా పార్టీ బలగాన్ని కలుపుకొని పోయిండు. కానీ మీలాగా గుడిలు గోపురాలు దోసుకోలే రంజిత్ రెడ్డి గారు. ఆయన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు కానీ కార్యకర్తలను కలుపుకొని ఇంక్లూజివ్ అప్రోచ్ రాజకీయాలకు తెరలేపిండు. కానీ మీలాగా ఒక కేసీఆర్ని ముంగట పెట్టుకొని ఆయన కాళ్ళు మొక్తని బాంచాన్ని సారు అని చెప్పి ఏ ఎలక్షన్ గెలవలే కొండా విశ్వేశ్వరరెడ్డి. అంత ఆస్తి ఉన్న అపర కుబేరుడైన బకెట్ నీళ్లు చేతిలో పట్టుకొని కార్యకర్తలతో నడుచుకుంటా, స్నానం చేసుకుంటా, తినుకుంటా భారత్ మాతాకి జై అని చెప్పి షేవెల్లా గలీలల్లా కాన్స్టిట్యుయెన్సీలల్లా క్యాంపెయిన్ చేస్తున్నాడు. జర్ర చరిత్ర తీసుకొని వెనుకకు పోతే రంజిత్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ఆక్సిజన్ దొరకక అలమటిస్తున్న ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసిన ప్రాణదాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అదే కోవిడ్ టైంలల్లా కోట్లకేసే దానా దొంగతనం చేసిన ఆరోపణలల్లా మీ పేరు తెలంగాణ గల్లీలల్లా ఎంత మోగిందో ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం మీ రాజకీయ లబ్ధుల కోసము రాజకీయాలకు వచ్చి మీ వ్యాపార పెత్తనానికి పార్టీలు మారి ఆనాడు అద్భుతాలు సృష్టిస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మిమ్మల్ని టార్గెట్ చేసి ఇవాళ మిమ్మల్ని కౌగిలింతకు గురి చేసుకొని కౌగిలించుకొని నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెంచేసుకొని ఆనాడు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FSI ఇట్లా అయిపోతే డ్రైనేజ్ వ్యవస్థ ఏమవుతుంది అని మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం పొలిటికల్ దందాల కోసమా లేకపోతే లంక బిందెల కోసమా మిమ్మల్ని ఆలింగనం చేసుకొని గుట్టమాయం చేసి గుడిని ధ్వంసం చేసి హనుమంతుడి విగ్రహాన్ని కింద పడేసి మా హనుమంతున్నే ఆయన జాగాల నుంచి నెట్టేసి ఆ రామ భక్తుడికే ఘోరమైన అవమానం కలిగించి DSR ప్రాపర్టీల వాటా ఉన్న ఓ వ్యాపారవేత్త ఇవాళ అడుగుతున్నది తెలంగాణ, నీకే భక్తున్నది, నీకే నాయకత్వ లక్షణం ఉన్నది, లక్షలు ఉండగానే సరిపోతుందా రంజిత్ రెడ్డి, లక్షణాలు ఎన్ని ఉన్నాయి నీకు అని అడుగుతున్నది. ఈ లక్షణాల కాడికి వచ్చినప్పుడు రంజిత్ రెడ్డి చిన్న ప్రశ్న ఏందనంటే, మీరు ఎంపీ ఉన్నప్పుడు సీతారాంపూర్ జాగల 1,148 ఎకరాల భూమి అన్యక్రాంతం అవుతున్నప్పుడు, ఎంక్రోచ్మెంట్ అవుతున్నప్పుడు ఆ దేవాలయ భూములను కాపాడుకోవాలన్న ఒక చిత్తశుద్ధి లేని నాయకుడు రామనవమి నాడు పోస్టర్లు ఎట్లా పెట్టుకున్నావు, రామభక్తున్నే నెట్టేసిన హీన చరిత్రని ఇది రంజిత్ రెడ్డి. రాముడి దగ్గర పోస్టర్ ఎట్లా పెట్టుకున్నావు, రామ పూజలకు ఎట్లా పోయినావు అని ఇలా కార్యకర్తలను నిలదీయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. చేవెళ్ళ ప్రజలను ఈ రాజకీయ చరిత్రకు చీరి చింతపండు పెట్టాలని చెప్పి చేవెళ్ళ ప్రజలను కోరుతున్నా. అరే భక్తి లేదు, భయం లేదు, ధర్మానిపైన విశ్వాసం లేదు, నిలువెల్లా విషం కేవలం వ్యాపారం చేసుకోవాలనే ఒక విషయం తప్ప ఈ విషం నింపుకున్న ఈ రంజిత్ రెడ్డిని ఈ రాజకీయ రణభూమిలా ఉంచుదామా, గడ్డపార పెట్టి రాజకీయంగా జరుపుదామా?
కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అసలు గెలుస్తాడా అన్న క్వశ్చన్ లేదాడా, ఎంత మెజారిటీ అని అన్నది నడుస్తున్నది ఇవాళ. ఎంత మెజారిటీ, టచ్ వుడ్, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎంత మెజారిటీ అనేది నడుస్తుంది. పదవి ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలే, కేసీఆర్ చుట్టూ తిరిగినావు, చికెన్ ముక్కలు చూపించుకుంటా నీ దంద పెంచుకున్నావు. ఇవాళ అదే దంద కోసము రాజకీయ ఎత్తుగడలేస్తున్నావు. నువ్వు రాజకీయ నాయకుడు ఏడవైతావు రంజిత్ రెడ్డి గారు, మీరైతే గీతే వ్యాపారవేత్త అవుతారు, ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అవుతారు తప్ప ప్రజా పక్షాన నిలబడే ప్రజా నాయకుడు కాలేరు. ప్రజలను మోసం చేసే నయ వంచకుడు అవుతారు తప్ప ప్రజా నాయకుడు మీరు కాలేరు. అందుకే చేవెళ్ళాల కొండా విశ్వేశ్వరరెడ్డికి జయకేతనం ఎగిరేస్తుంది. కాషాయ జెండా గెలుపు నిశ్చిత్, 100% అలా 100% మెజారిటీ ఎంత ఫ్రెండ్స్, డంకేపై చోటు రాసి పెట్టుకోరు. రంగస్థలం మారిపోతుందాడా రంజిత్ రెడ్డి. అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్, మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఆ గుడిని కూలగొట్టినావు కదా, ఆ హనుమంతుడి మీద ఆనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మీరు చేసిన కథలకు. డిఎస్ఆర్ ప్రాపర్టీస్ అండ్ ఆల్ ది ఇన్వెస్టర్స్, వీఆర్ హియర్ బై గివింగ్ ఏమంటారు ఏ సజెషన్. మీకు అందరికి ఒక సజెషన్ ఇస్తున్నాము, దయచేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు డిఎస్ఆర్ ప్రాపర్టీలో చూసి చేయండి. గంభీరమైన ఆరోపణలు నడుస్తున్నాయి, కోట్ల కేసులు నడుస్తున్నాయి. గిరీష్ ధారామూరి గారు ఆరోపిస్తలేడా, కోట్ల కేసు నడుస్తున్నది. తర్వాత దీని మీద ఏమైనా రిపకర్షన్స్ వస్తే దానికి బాధ్యులు డిఎస్ఆర్ ప్రాపర్టీసు పెట్టిన ఇన్వెస్టర్లే అని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయరు అని అంటున్నా. ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తుండు కదా, ఏమవుతాడంటే ముఖ్యమంత్రి జూన్ తర్వాత ఉండడో తెలియదు, జూలై తర్వాత ఓటుకు నోటు కేసు ఏమవుతుందో తెలియదు. ప్రాక్టికల్ సినారియోలు గుర్తుపెట్టుకొని పోండి. చేవెళ్ళాలా ఎగిరేది భారత్ మాతాకి జై, కాషాయమే. మెజారిటీ ఎంతని గంతే ఆలోచిద్దాం, దాని గురించికే ఆలోచించరు. మల్కాజ్గిరి మోతబరి కేవలం ఆ ఈటల రాజేంద్రుడే. పట్నం మహేందరనా, మీకు ఒక చూటి ప్రశ్నలు వేస్తున్నాను, ఒక 3. పెద్దమూలు మండలం అంట, స్పెల్లింగ్ నేను అటు ఇటు మాట్లాడినొచ్చు, మీకు ఇప్పుడు జర గుండెలలో రైలు వరగెడుతున్నాయొచ్చు. పెద్దమూలు మండలం అంట, మారపల్లి అంట, ఇందోల్ అంట, నాగులపల్లి అంట, శుద్ధ మైనింగ్ అంట, స్టోన్ మైనింగ్ అంట. అంటే మీకు అని చెప్తలేను నేను, ఏందంట అని అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఈ లొల్లేంది అని అడుగుతున్నా. మర్రేపల్లి, ఇందోల్, నాగులపల్లిలా శుద్ధ మైనింగ్ ఏందని అడుగుతున్నా, స్టోన్ మైనింగ్ ఏందని అడుగుతున్నా. దానికి మీకేమన్నా దూరతకేమన్నా సంబంధాలు అయితే లేవు కదా అని హెచ్చరిస్తున్నా. ఉంటే మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాం, ఆనాటికి కౌంట్ డౌన్ యాది పెట్టుకుని అని అంటున్నా. చెప్పినా కదా, భానుడు కంటే భగ్గుమంటది చిత్రగుప్త్. ఏం చేస్తారు, పెడితే 3 రోజులు జైల్లో పెడతారు, లేదంటారా ఓ 4 మా పాడెం వస్తారు. దేనికైనా సై, భారత్ మాతాకి జై. మల్కాజ్గిరిలో మోతబరి కేవలం ఈటల రాజేందరే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. అన్న నేను ఎక్కువ మెజారిటీ కొడతానే అంటే నేను ఎక్కువ మెజారిటీ కొడతా అని చెప్పి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. జిగర్ల దమ్ముంటే ఆపుర్రి గెలుపు. ఇంత పెద్ద ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆడికి ఆగిపోలే ఫ్రెండ్స్, చూపిస్తా.
నన్ను నువ్వు ఎంత కింద కొట్టాలనుకుంటావో బంతిలాంటోని బిడ్డ, నువ్వు ఎంత గట్టిగా నన్ను కింద కొడతావో అంతే గట్టిగా మీదికి లేస్తా. నా చరిత్ర బంద్ చేద్దామని చూస్తావు, పునశ్చరిత్ర మళ్ళా రాస్తా. ప్రజల కోసం ఎప్పటికైనా తత్పర్. సూర్యుడు అస్తమించినా ఆ రఘునందనుడి సేవ అస్తమించదు అని చెప్పి ఎప్పుడు కార్యకర్తల మధ్యలో తిరిగేటోడు, కార్యకర్తల మధ్యలోనే కుసోని తినేటోడు, కార్యకర్తల కోసమే పనిచేసేటోడు. అన్నా అన్నానంటే నాతోనైతే చెప్పు, నా మొబైల్లో కేవలం 2 బటన్లు పనిచేస్తాయి. ఒకటి గ్రీన్ బటన్, ఒకటి రెడ్ బటన్. గ్రీన్ బటన్ ఎప్పుడు నేను లేపుతా, రెడ్ బటన్ నేను ఎప్పుడు వాడా. ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా నేను ఫోన్ ఎత్తుతా. ఫోన్ ఎత్తకుంటే వితిన్ గంటలా మళ్ళా కాల్ చేస్తా అనని సీనియర్ కార్యకర్త, కాషాయ కార్యకర్తలలో ఎవరున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. దుబ్బాకాల దమ్దార్ చూపించిండు. ఆయన అడ్డుకోనీకే కోడి కత్తి మొండి కత్తి అని చెప్పి అడ్డమైన చర్యలు తీసిర్రు. ఇవాళ ఆయన ఉసురు ముట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూడుండ్రి. హరీష్ రావును అడుగుతున్నా, ఊకేనే ఆనాడు మీ మామ జిల్లా అధ్యక్షుని చేసిండు. ఆయన వెనకటికి కులేయాం చెప్పిండు ఆయన హరీష్ రావు. ఒక పక్కన మన సేవాభావంతో ప్రశ్నించే గలం కాషాయ కార్యకర్తల, నిజంగా చెప్పాలంటే భారతీయ ప్రశ్నించే గలం బీఆర్ఎస్ పార్టీకి దించే గుణపం, కాషాయ కార్యకర్తల బలం, తెలంగాణ ఆత్మగౌరవం. మాధవనేని రఘునందన్ రావు ముంగట నేను అదే పక్కకు ఫోటో పెట్టిన వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కి వ్యాపారం చేసి, వ్యాపారంలో పైసలు సంపాదించి, ఇక వ్యాపారంలో ఏమున్నది మిగిలింది కంకిల పొట్టు, ఇక ప్రజలని ప్రజాపాలనలో దిగి ఇక్కడ ఏమన్నా పొలిటికల్ దందలు ఉంటాయా లేకపోతే లంక బిందెలు ఉంటాయా అని ఎదురు చూసి దెబ్బ కొడదామని చూస్తున్న వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నా, ఔటర్ రింగ్ రోడ్ చుట్టే రాజపుష్ప ఎందుకుంటుంది సారు? కాళ్ళు మొక్కుతూనే ప్రాజెక్టులు వచ్చినాయా లేక కష్టపడితే మీకు ఇవాళ బీఫామ్ వచ్చిందా? అడుగుతుంది చిత్రగుప్త సారు. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఏం డిస్కషన్ అయింది? కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతున్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, నా మామ జీవితం మొత్తం తాకట్టు పెడతా, అది పెడతా, ఇది పెడతా, నా ఫైల్ మాత్రం పక్కకు తీసుకోవకు. ఏమన్నా ఇట్లాంటి డిస్కషన్స్ అయినాయా? మళ్ళీ ఆ ఫైల్ తీసుకొని ముంగటికి ఎందుకు పోతలేడు రేవంత్ అన్న? కాళేశ్వరం ఫైల్ మీద ఎందుకు మాట్లాడతలేడు? అందులో మెయిన్ మినిస్ట్రీ ఎవరైతే హ్యాండిల్ చేసిండ్రో హరీష్ అన్న ఇప్పటికీ పన్నీరు తింటున్నాడు. తన్నీరు చూపిస్తానన్నా మన రేవంత్ అన్నకు అడుగుతున్నా, పన్నీరు చూపిస్తానన్నా మన రేవంత్ అన్నని అడుగుతున్నా, తన్నీర్ అన్న మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటావు? అదే తన్నీర్ అన్న ఇలా వెంకట్రామరెడ్డికి సీటు. మీకు ఇంకొకటి యాద రావాలి, మల్కాజ్గిరిలో పట్నం మహేందర్ రెడ్డి అని చెప్పినా కదా, పట్నం మహేందర్ రెడ్డి. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, నేను ఎవరి పేరు తీసుకొని మాట్లాడతలేను, కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది. అన్న పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు వేస్తుర్రు కదా, మళ్ళీ మల్కాజ్గిరి ఆయనకు సుర్రుమంది తలిగిందో లేక మెదక్ నుంచి పోటీ చేస్తున్న రాజపుష్పకు తగిలిందో నాకు తెలియదు, కానీ లేక కోడిగుడ్లు చిన్నవి పెద్దవి ఎవరికో నాకు తెలియదు, కానీ పేపర్ యాడ్లలో ఎవరిస్తున్నారే గంతగానం పైసా? కాంగ్రెస్ పార్టీకి అధికారంలోనే లేకపోయే, మాది గరీబ్ పార్టీ అని చెప్పాయే, మేము ట్యాక్సులు కూడా కట్టలేకపోతున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టినరా. మళ్ళీ ఇన్ని లక్షల మెయిన్ పేపర్లల్లో ఇన్ని లక్షల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని అంటే ఏడికైనా వస్తున్నాయని అడుగుతున్నా.
రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు ఇదే శివరాకరి, వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఏ నాగులపల్లిల శుద్ధ మైనింగులు, ఏ వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీలలా స్టోన్ మైనింగులు ఏమవుతున్నాయని అడుగుతున్నా. చేవెళ్ళ కన్ఫామ్, మల్కాజ్గిరి కన్ఫామ్, మెదక్ కన్ఫామ్. జరా మహబూబ్ నగర్కి వస్తాం. మహబూబ్ నగర్లా మొహబ్బత్తో గెలిచేస్తాం, సింపుల్గా గెలిచేస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇట్ వుడ్ బి అ బ్యాడ్ డే ఫర్ వంశీచంద్ర రెడ్డి. తప్పు చేసినామన్నా రేవంత్ అన్నతో చేతులు కలిపి. ఇన్ఫ్యాక్ట్ మీరంటే నాకు మంచి ఒపీనియన్ ఉండే. కాంగ్రెస్ పార్టీలో కలిసి ఒక చిన్న మచ్చ తెచ్చుకున్నారు ఇప్పటిదాకా మీ ఉన్న లైఫ్లో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను మహబూబ్ నగర్ ప్రజలకు చేతులు జోడించి చెప్తున్నా, కాంగ్రెస్లో వాళ్ళు పీక్ కట్టలు కట్టేది ఏం లేదు గెలిచి. ఈ రేపు మహబూబ్ నగర్ బాగుపడాలన్నా, మహబూబ్ నగర్ ఆశలు తీరాలన్నా, మహబూబ్ నగర్ ప్రజల గోసలు తీరాలన్నా గద్వాల్ నుంచి డీకే అరుణమ్మకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు గడ్డపార గద్వాలకేనే దించడాలా, మహబూబ్ నగర్ జయకేతనం ఎగరాలా, కాషాయమయం కావాలా? అవుతుంది. 4 సీట్స్. నౌ హియర్ కమ్స్ కాషాయ సోదరుడు, కరీంనగర్ ధీరుడు, కాషాయ కార్యకర్తల బలం, భారతీయ జనతా పార్టీకి బలగం, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని అంటే దద్దరిల్లింది చార్మినార్. సంగ్రామ యాత్రతోని ప్రతిపక్షాలను హస్తగతం చేసిన కరీంనగర్ కర్మ యోగి సంజయ్ బండి వీళ్లకు పెడతాడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండి. వినోద్ రావు అనవసరంగా గెలుపుకుంటున్నావు, రాజకీయ ప్రస్తావన లేకుండా పోతుంది చరిత్రలా. చెప్తున్నా కదా, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలల్లా వీళ్ళు ముగ్గురు అన్నా మోదీ గారికి మేం మెజారిటీ ఇస్తామే అంటే మేం మెజారిటీ ఇస్తామని కొట్లాడుతున్నారు. నేను భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. చిత్రగుప్త్ కొన్ని చెప్పినాయి, కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు వెనకటికి కూడా మేము మాట్లాడినాం. ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలల్లా ఒక హెల్దీ కాంపిటీషన్ నడుస్తుంది. అన్నా మోదీ గారికి మేమే ఒక కాంపిటీషన్ ఇస్తామనని ఆడ కాషాయ కార్యకర్తలు కూడా కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతున్నారు, కాషాయ కసి రెట్టింపు చేసుకుంటూ తిరుగుతున్నారు. ద గ్రౌండ్ రిపోర్ట్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, గెలుపా ఓటమాన్ అన్నది లేదాడా, మెజారిటీ ఎంత మోదీ గారిని మేము ప్రశంసించుకుందాం, ఏమంటారు మనం మెజారిటీ ఇచ్చి ఆయనని ప్రశంసలు పొందుదామని చెప్పి భావిస్తున్నారు. బిడ్డాయిడికి రా, గడ్డం కోస్తనిది, రాను వీడికి గడ్డం కోస్తనిది, బరాబర్ చేస్తాం రా బాయ్, ఏం చేస్తాం అని చెప్పి గారాల పట్టిని గాలిపటం చేసి తెంపిడిచిపెట్టిండు. ఇందూరు గడ్డ మీద హిందూ హృదయ సామ్రాట్ లాగా నిలబడ్డాడు. నిజామాబాద్ అరవింద్ ధర్మపురి. జీవనన్న నువ్వు కాంపిటీషన్ ఇస్తావే? ఏబీవీపీ కార్యకర్తలకు నువ్వు చేసిన అన్యాయం ఏబీవీపీ కార్యకర్తలు మరవలే జీవన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అని అనుకుంటా కాంగ్రెస్లో ఒక్క లైన్ కూడా నువ్వు డెవలప్ చేయలే. కార్యకర్తల ఉసురు పోసుకున్న జీవన్ రెడ్డి ఒకటే మా ముచ్చటతో నేను ఇది ఖతం చేస్తా. జితేందర్ రెడ్డి సినిమా చూడుండ్రి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇక నేను సపరేట్గా ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ సంకల్ప బలం గట్టిగా చేసుకోండి, ఒక్కసారి మీ ఆలోచన గట్టిగా చేసుకోండి, ఒకసారి మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఆ 13 నాడు ఇదే ఏలుతో ఓటేసిరండ్రి. జీవన్ రెడ్డి రాజకీయ జీవితానికి గడ్డపార దించుండ్రి.
4 సీట్సా 5 సీట్సా 6 సీట్సా 1 2 3 6 సీట్లు కన్ఫామ్ భారతీయ జనతా పార్టీ 6 సీట్లు కన్ఫామ్ ఇప్పటిదాకా. ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి ఫార్మ్ హౌస్లకేని కాళ్ళ గజ్జలు కట్టి ఉరుకొచ్చి బొక్కిరిగిన తుంటుకుంటా కట్టెపెట్టుకొని ఉరుకొచ్చి ఎర్రవల్లి గోడ మీదకేం దిగు బలి లెక్క ఉన్నావు గోడ మీద పోయా రమేష్తో మాట్లాడు అని భయపడ్డ కేసీఆర్ భయాన్ని మీకు యాద్ చేస్తున్నా. బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. ఈసారి మాకు మోదీనే గ్యారెంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఇలా రమేష్ అన్న కాషాయ గల్లీలా కాషాయాన్ని ఎట్లా నింపుతున్నాడో మీకు పరిచయం చేస్తున్నా. మొన్నటిదాకా ఈ ప్రభుత్వం 3 నెలల పడిపోతుంది అని చెప్పి తర్వాత పదవిస్తారు ఎంపీ సీట్ ఇస్తారు అని అనగానే కేసీఆర్ మూతి మీద దాన్ని కేసీఆర్ కాంగ్రెస్ ఒప్పందంలా ఈ కడియారం శ్రీహరి అనే వ్యక్తిని కాంగ్రెస్లకు పంపి ఆడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జర ఒప్పందాలు చేసుకొని కడియం కావ్యని దించి జై శ్రీరామ్ కడియం కావ్య గారు జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. కావ్య గారు జై శ్రీరామ్. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది గిరీష్ ఇవాళ ఎట్లెందుకు మాట్లాడిండు కావ్య గురించి అని. ఒకసారి చెప్పుర్రా మీరు కూడా అందరు జై శ్రీరామ్ కావ్య గారు, రామ లక్ష్మణ జానకి కావ్య గారు జై బోలో హనుమానికి. వరంగల్ ప్రజలు ఎవరు కోటేస్తారో డిసైడ్ చేసుకోరు ఫ్రెండ్స్. వీళ్ళు పీక్ కట్టలు కట్టింది లేదు. ఇప్పుడు చెప్తా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉతుకుడు. వరంగల్ గురించి ఎన్నడూ మాట్లాడలే అనుకున్నారు కదా. 600 కోట్ల ప్రాజెక్టు అక్కడ మున్సిపల్ ఎలక్షన్సో మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్సో అవుతుంటే 600 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిండు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు. మళ్ళీ ఈ కల్వకుంట్ల తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేసిన 600 కోట్ల ప్రాజెక్టులు ఏడాదాకా వచ్చినాయి అని అడుగుతున్నా నేను. ఏం చేసిరని అడుగుతున్నా. వీళ్ళు ఎంతసేపు కొడుకు పెన్సిల్తో సంతకం పెట్టాలా, అప్పుడు అయ్య పోయి పెన్తో సంతకం పెడతాడు. అట్లా చేసి రాజకీయాన్ని నడిపి నిజాం చచ్చిపోతే కేసీఆర్ పుట్టిండని మొత్తం తెలంగాణను తయారు చేసి మేము కాకపోతే తెలంగాణకు ఎవరు సావు నోట్లకు పోయి వచ్చినా అని చెప్పి సెంటిమెంట్ మాటలు మాట్లాడుకుంటా దహాడే సెటిల్మెంట్లు చేసి నాటకాలు ఆడిన పరిస్థితి మర్చిపోయినామా? ఒకసారి యాద్ చేసుకోరని అంటున్నా. ఎవడు తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ? ఎర్రవల్లి దయాకర్ రావా? ఎవరు ఇవాళ తెలంగాణ ద్రోహి అని అడుగుతున్నా? ఆలగడ్డ సీనన్ననా? తెలంగాణకు బలిదానం ఇచ్చిన ఆ మహాత్ములు ఎవరు అని అంటున్నా? దోసుకునే నల్లాలు కబ్జా చేసే దానం నాగేందరా? తెలంగాణ ఉద్యమాన్ని కుటుంబ ఉత్సాహానికి తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ మీరు ఇంత దోసుకుంటారా మేమేం తక్కువనా అని సేర్కు సవాసేర్ అని ఛాలెంజ్ చేసి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమిని వరంగల్లా బొంద పెట్టాలి అని చెప్పి కోరుతూ ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లు ఉన్నది వరంగల్. ఏక్ దక్కా వరంగల్లా బీజేపీ పక్కా. ఏక్ దక్కా ఏక్ దక్కా. జర్ర నల్గొండకు వద్దాం. నల్గొండకు వస్తే జానారెడ్డి ఏమంటాడట తెలుసా? రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీ కొడతాం మేము, పేరు మినిమం 3-4 లక్షల మెజారిటీతో గెలుస్తాం అని చెప్పి రఘువీర్ రెడ్డి కలలుగా అంటుండు, జానారెడ్డి కొడుకు. అయితే నేను నల్గొండ ప్రజలకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఎస్టీ ఎస్సీ గిరిజనులు ట్రైబల్స్ వీళ్ళకు ఎంతో పని చేసినా అని చెప్తాడు జానారెడ్డి. ఏం చేసిండు? ఒక్కరు మూడు పనులు నాకు జర కమెంట్లు పెట్టుండ్రి, మీకు పాదాభివందనం చేస్తా. నువ్వు వేసేగా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకవసరం బిడ్డ. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. జానారెడ్డి ఎన్నడన్నా ఆయన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ వేరే నాయకులని నల్గొండలా ప్రోత్సహించిండా? మీరు అందరూ అనుకుంటారు రేవంత్ అన్నకు ఎవరు బలమనని. ఈ జానారెడ్డే రేవంత్ అన్న బలం. ఇటు సీనియర్లను ఇటు ఏఐసిసిని కంప్లీట్గా జెల్ చేసి ఒక్క మాట మాట్లాడాడు మన రేవంత్ అన్న జానారెడ్డి అన్న మీద. ఒక్క మాట మాట్లాడాడు. ద పర్ఫెక్ట్ అలైనర్. రేవంత్ అన్నకు కంప్లీట్గా డిఎన్ఏ మెల్లమెల్లగా సిరంజులతో ఎక్కించింది ఎవరు అని అంటే మన జన్నన్ననే. అందుకనే మా రఘువీర్ రెడ్డి పోటీ నిలబడతాడు అని అంటే ఓకే,
గో ప్రొసీడ్ అని చెప్పిండు. కానీ నల్గొండలో మాత్రం ఆ కుటుంబంకేనే తప్ప వేరే కుటుంబంలోకేని ఒక నాయకుడు రావద్దు, రానియ్యరు. ఎందుకు అని అడుగుతున్నా. ఇదే కాంగ్రెస్ హీన చరిత్ర అని పరిచయం చేస్తున్నా. నల్గొండల ప్రజా నాడి చెప్తున్నా. మళ్ళొకసారి ప్రయత్నించనీకే, మీకు భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. ఇట్ ఈస్ డైసీ. రఘువీరారెడ్డికే కొంచెం ఇంక్లైండ్ ఉంటుంది, కాదని అంటలేను, నిజం మాట్లాడుతున్నా. కాకపోతే ఆలోచించుర్రి అని చెప్పి నల్గొండ ప్రజలను కోరుతున్నా. ఒక్కసారి నల్గొండలకేని రఘువీర్ రెడ్డి నై, సైదిరెడ్డికి సై అని చెప్పుండ్రి అని చెప్పి పాదాభివందనం చేస్తున్నా. ఈ కుటుంబం మీకేమన్నా ఇచ్చిందా అని అడుగుతున్నా. ఏదన్నా ఒక నాయకుడిని తయారు చేసిందా అని అడుగుతున్నా. తయారైన నాయకులని తొక్కుడు తప్ప వీళ్ళు ఇంకేదన్నా మీ జీవితాలలో ఎలుగుబెట్టిర్రా అని అడుగుతున్నా. జానారెడ్డి కుటుంబానికి మీరీసారి ఎట్లా గెలిపిస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. జైరాబాద్లో ఎవరు గెలుస్తారు రా భయ్? ఏమన్నా డౌట్ ఉన్నదా మీకు? నేను ఎల్లోలో ఎందుకు వేసినానంటే, ఇక్కడ ఎల్లోలో పెట్టిన జైరాబాద్. ఎల్లోలో ఎందుకు పెట్టినానంటే, ఇక్కడ షెట్కర్ గారి కంటే ఎక్కువ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాళ్ళ గజ్జలు కట్టుకొని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే శైలి అని తిరుగుతున్నాడు గల్లీలా మన మదన్న. ఆయనకి ఏం చెప్పిరానంటే, నువ్వు జైరాబాద్ గిట్ట గెలిపించుకున్నావు అనుకో, నీకు మంత్రి ఇస్తాం. కాకపోతే రేవంత్ అన్న ఇయ్యాడు. ఎందుకంటే రేవంత్ అన్నకు మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి జర సత్సంబంధాలకు పెద్ద గ్రేట్ లేవు. మనోడు జర మూతపరి బ్యాచ్. సీదా రాహుల్ గాంధీ దగ్గరికైనా మొత్తం తీసుకుంటాడు. మొత్తం ఐటీ సెటప్ అంతా చేసింది రాహుల్ గాంధీకి సారే. నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాడు. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. మొత్తం కాన్ఫరెన్స్ చేస్తాడు కదా రాహుల్ గాంధీ. ఆయన ఇంట్లో సెటప్ చేసింది మొత్తం మన ఎల్లారెడ్డిగా ఎమ్మెల్యేనే. ఇక రాహుల్కి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే కాక చిరంజీవే కాంగ్రెస్లో. మూతి మీద మీసమున రోషమున జబర్దస్తి గబ్బర్ నిరా అని వాడతాడు పాట కాంగ్రెస్లో. కాకపోతే ఆయనకు కూడా అర్థమైంది, నాదేం నడవది, శంషాబెట్టి గీక్తే షటాక్ లేదు కాంగ్రెస్లో అని చెప్పి అర్థమైంది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా. ఏందనంటే, సార్ మీరు ఏదైతే బీఫామ్ మీరు అఫిడవిట్లో సబ్మిట్ చేశారు కదా, ఎలక్షన్ అఫిడవిట్లో, ఎందుకంటే షెట్కర్ గారి గురించి మాట్లాడి వేస్ట్. ఎందుకంటే తానే మొత్తం అయ్యి తిరుగుతున్నాడు ఒక నాయకుడు కాంగ్రెస్లో. అయితే సార్ నేను ఏమడుగుతున్నా అంటే, మీ బీఫామ్లో ఇచ్చిన మీ ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ మీరు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినరు, నేను రాజకీయాలకు వచ్చినాక సుమారు 200 కోట్లు ఖర్చు చేసినానని. ఏదైతే ట్యాక్స్ కట్టినరో మళ్ళీ ఈ 200 కోట్లు ఖర్చు చేసినానంటారో ఈ అసెట్స్కి ప్రపోర్షనేట్ లేదు సార్. జర్ర ఏదైనా దర్యాప్తు సంస్థల మీద జర నిఘా పెట్టాలి మీ మీద అని చెప్పి నేను చిన్న కోరుతున్నా. ఇది నా డౌట్ మాత్రమే సార్, నేను మిమ్మల్ని ఏమంటలే. ఎందుకంటే మీరు కట్టిన ట్యాక్స్ ఒకటి, బట్ ఖర్చు చేసిన కథ ఒకటి. ఈ ఖర్చుకి ఈ సంపాదనకు మళ్ళీ సంపాదనే ట్యాక్స్ కడతాం, బట్ ఖర్చు ఏమో సూపర్ డూపర్ ఉన్నది, అల్ట్రా ప్రో మ్యాక్స్ ఉన్నది. మళ్ళీ సంపాదన ఏమో కేవలం ప్రో మ్యాక్స్ ఉన్నది. మళ్ళీ అల్ట్రా ప్రో మ్యాక్స్కి తేడా ఉంటుంది కదా. అదొకటే అడుగుతున్నాను నేను, ఇంకేం లేదు. దాని తర్వాత అన్నీ మంచియే. జైరాబాద్లో బీబీ పాటిల్ ఖచ్చితంగా గెలుస్తాడు. నేను ఎల్లో ఎందుకు పెట్టినానంటే, కొంచెం ఇంకా జర గట్టిగా లేవ్వాలా, కార్యకర్తలు కసిగా నింపాలా. గెలుపు తథ్యం, టిన్ మార్జిన్ అయినా మనం ఖచ్చితంగా జైరాబాద్ గెలుస్తున్నాం 101%. భోన్గిర్ బురా నర్సయ్య గౌడ్, రేవంత్ అన్న ఖాస్ దోస్త్ అన్న, కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నానే, ఒక్కసారి సంకల్పం కట్టుకోండి. భువనగిరికైనా ఇళ్ళను బొందబెట్టుడు షురూ చేద్దాం కాంగ్రెస్ని. ఇవాళ 50% నడుస్తున్నది ఫ్రెండ్స్ భువనగిరి. సీరియస్లీ 50% నడుస్తున్నది. మనం కొంచెం జర్ర ఇట్లా నూకున్రి అయిపోయా, కాంగ్రెస్ లోయలలో వాడి చచ్చిపోతుంది ఆడ. అదే గుట్ట మీదకేని జర ఇట్లా నూనె పోసి నూకుదాం భువనగిరి గుట్ట మీదకేని. సర్ర జారు పడతారు చూడు, ఇల్లు నడ్డీలు ఇరుగుతాయి అందరి కాంగ్రెస్వి.
ఈడికైనా బొందబెట్టుడు షురూ చేద్దాం కాంగ్రెస్ పార్టీని. సో ఎల్లో 6 సీట్లు మన పాటిల్ గారు తీసుకుంటే 7, భువనగిరి ఖచ్చితంగా 8 సీట్ల దాకా తీసుకోబోతారని చెప్పి నేను ఆశిస్తున్నా. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.